అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజ్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో రోజా క్రీడా శాఖ మంత్రిగా పనిచేసింది. అయితే ఈ క్రీడా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కాలంలో ఈయన షాప్ చైర్మన్గా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ మహత్తరమైన కార్యక్రమం పేరు ఆడుదాం ఆంధ్ర. అయితే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఆడుదాం ఆంధ్రగా పేరు చెప్పి దోచుకుందాం పదండ్రా అనే విధంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని వందల కోట్ల లూటీ జరిగింది, కొన్ని వందల కోట్లు దోచేశారు అనే విషయం అందరికీ బట్టబయలైపోయింది. అయితే ఈ పెద్ద మనిషి ఈ 9 నెలల కాలంలో ఎప్పుడు కూడా మైకుల మీద ఒకటో రెండో సార్లు నాకు కనబడ్డాడు, అంతే ప్రెస్ మీట్లు పెట్టి. ఎప్పుడూ రాని వ్యక్తి సడన్గా మళ్ళీ గొట్టాల ముందుకు ఎందుకు వచ్చిండు? అయితే ఈయన గతంలో అధికారంలో ఉండేటప్పుడు ఈయన పంచ డైలాగులు, ఈయన డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చుకోవడము, ఈయన ఒక సోషల్ మీడియా రన్ చేయడం, ఓ పెద్ద హంగామా మనోడిది. అయితే అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమయ్యి కనీసం ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి తరుణంలో మనోడు కనుమరుగైపోయాడు. అయితే ఎప్పుడైతే ఈ ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ బయటకు వచ్చిందో మనోడు గొట్టాల ముందుకు రావడం జరిగింది. అయితే గొట్టాల ముందుకు వచ్చి ఏం మాట్లాడుతుండయ్యా అంటే విందాం. చెప్పు బైరెడ్డి. అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా, ఏమన్నా సేవించి పోతున్నారా? మనోడు పాయింట్ ఏంటంటే అసెంబ్లీకి వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్ళి మామూలుగానే వెళ్తున్నారా లేకుంటే మందుగా ట్రేసి వెళ్తున్నారా అని చెప్పి అనే సెన్స్లో అడగడం జరిగింది. మందు ఎవరు తాగారో, మత్తులో ఎవరున్నారో, తెలుగులో ఎవరున్నారో, తెలుగు తక్కువగా ఎవరున్నారో నేను ఇప్పుడే చెప్తా. 2 నిమిషాలు ఆగండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది. జగన్మోహన్ రెడ్డి నాకు ఒకటి తెలియగలుగుతాను, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నువ్వు పార్టీ రన్ చేస్తున్నావు, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నువ్వు పార్టీని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నావు, ఇలాంటి వాళ్ళతో ప్రజలకు సేవ చేపిస్తావు. నీకైనా సిగ్గుండాలి, నాకైనా సిగ్గుండాలి నిన్ను గెలిపించినందుకు. కింద 5 సంవత్సరాల్లో అధికారం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందయ్యా? ఇది అధికారం వచ్చి సంవత్సరం అయిపోయింది. అప్పుడే జూన్ 4వ తారీఖున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసింది. అంటే నెక్స్ట్ మంత్ జూన్ 4 కానీ 12 కానీ సంవత్సరం అవుతుంది. అంటే ఇప్పుడుకి అక్షరాల 9 నెలలు అయింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. మనోడికి అప్పుడే సంవత్సరం అయిపోయిందంట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి. ఈయన గొట్టాల ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఈయన మాట్లాడితే మనం వినాలి, ఈయన మాట్లాడితే నువ్వు చూసి నవ్వుకుంటావు. ఇంత తెలివైన పరమానంద శిష్యులను పెట్టుకొని నువ్వు పార్టీ రన్ చేస్తున్నావు. ఈ దీన్ని బట్టి ఎవరు మందేసిర్రు, ఎవరు మత్తులో ఉన్నారు? నాకు తెలిసి బైరెడ్డి నువ్వేం తాగావు? నాకు తెలిసి బూమ్ గట్ట తాగినట్టున్నాడు మనోడు. అందుకే ఇట్లా ఏం తెలియకుండా మాట్లాడుతుండు. సంవత్సరం అయింది అక్కడ సమయమే, 9 నెలలు అయింది. ఏమో వచ్చినప్పుడు స్క్రిప్ట్ చూడరు, ఏం చూడరు, ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఎందుకు మాట్లాడుతున్నామో తెలీదు. ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు. ఎవరు ఏడ్చారు? ఎవరు ఏడ్చి ఓట్లు అడుక్కున్నారు? గతంలో 5 సంవత్సరాలకు ముందు మీ అన్న కదా ఏడ్చాడు జనాల ముందుకెళ్ళి. నేను విన్నాను, నేను కన్నాను, నేను ఉన్నాను, మాట తప్పను, మడం తిప్పను అని చెప్పేసి ఎన్నో తిప్పుడు కార్యక్రమాలు చేశాడు కదా. ఓ ముద్దులు, హగ్గులు, ఓ ఘోరాతి ఘోరంగా ఉండే కదా. సరే అని ప్రజలు ఏదో ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనోడు పరిపాలన ఎలా ఉంది? మొన్నే ఒక వీడియో చేశా విజయసాయిరెడ్డిది. మనోడు చెప్పేశాడు పరిస్థితి ఎలా ఉందో, మన పరిపాలన ఎలా ఉందో దానికి గాను ప్రజలు ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ ఏంటో విజయసాయిరెడ్డి కుండ బదులు కొట్టేశాడు మొన్ననే. మళ్ళీ నువ్వు వచ్చి గొట్టాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. ఏడ్చి ఓట్లు అడుక్కున్నారు. ఏడ్చేసి వీళ్ళు ఓట్లు అడుక్కోలే. మీ అన్నాల అక్క, మీ అన్నోల అమ్మ, మీ అన్నోల ఇంకొక అక్క, వీళ్ళు జనాల ముందుకెళ్ళి దయచేసి ఓట్లు వేయకండి రా బాబు, మా అన్నకి దయచేసి ఆంధ్రప్రదేశ్ని మీరే కాపాడుకుంటారు అని చెప్పేసి మీ అన్నోళ్ళ అమ్మగారే చెప్పారు జనాల ముందుకెళ్ళి. బైరెడ్డే కానీ ఆడుదాం ఆంధ్రకు కేటాయించింది కేవలం 119 కోట్లు అని చెప్పినాడు. కేటాయింపే 119 కోట్లు ఉంటే 400 కోట్ల స్కామ్ ఎట జరుగుతుంది? నేను చెప్తా క్లియర్గా.
ఎట్టా జరుగుతుందంటే మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ బాబాయిది ఏమన్నారు, గుండుపోటు అన్నారు. గుండుపోటు అన్న తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టర్లు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కి అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత గుండుపోటు కాదు గొడ్డలపోటు అని తేల్చారు. మరి గుండుపోటు నుంచి గొడ్డలపోటుకి ఎలా పరివర్తన చెందింది? అలానే పెరిగింది, 400 కోట్లకి జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మద్యం పాత ధరలకే అమ్ముతాను, మద్యాన్ని పాత ధరలకే అందిస్తాను అని చెప్పేసి తను సొంతంగా లాక్కొని తను సొంతంగా టెండర్లు వేసుకొని కొత్త బ్రాండ్లు సృష్టించాడు. చూడు ఇక్కడ నుంచి అక్కడికి ఎలా పరివర్తన చెందిందో ఈ 119 కోట్ల నుంచి 400 కోట్లకి పరివర్తన చెందిందనమాట. ఆ విధంగా పరివర్తన చెందింది. సో బైరెడ్డి, నేను ఒక విషయం చెప్తాను నీకు. నువ్వు అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పావు. ఏం చెప్పావంటే మనిషి అయినాక పోకూడని 2 ప్లేసులు, ఒకటి హాస్పిటల్, ఒకటి జైలు అన్నావు. మరి త్వరలో మనమే వెళ్ళిపోతున్నాం జైలుకి. జర జాగ్రత్త, మాట్లాడే ముందు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు బైరెడ్డి, చాలా సీరియస్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే నువ్వేదో ఇంతకు ముందులా మాట్లాడినట్టు ఏదో ఆకతాయిగా మాట్లాడితే ఇప్పుడు విని నవ్వుకుని సపోర్ట్ చేసి లైకులు కొట్టి షేర్లు కొట్టి కామెంట్లు పెట్టే ప్రజలైతే లేరు ఆంధ్రప్రదేశ్లో. అందరూ మారారు, అందరికీ జ్ఞానం వచ్చింది. మీరు ప్రభుత్వం చేసినటువంటి పనికి మాలిన పనులు అందరికీ బట్టబయలు అయిపోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సీరియస్గా ఉండాలి. నువ్వు పొరపాటుని ఎక్కడైనా దొరికినావు అనుకో తొక్కి పట్టి నారతీస్తారు. ఇది చాలా సీరియస్గా చెప్తున్నాను. ఏదో వెనకొక 4 ఉన్నారు కదా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు 4 ఉన్నారు కదా, 4 పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎగిరితే మాత్రం బైరెడ్డి ఇక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. నేను ఎందుకంటే నీకు ఒక మంచి వ్యక్తిగా సలహా ఇస్తున్నా, వీలైనంత తొందరగా ఈ స్కామ్లో నువ్వు ఎంతైతే దోచుకున్నావో, ఈ స్కామ్లో నీ జోబులో ఎంతైతే పెట్టుకున్నావో అదంతా తీసేసి అప్రూవర్గా మారిపోయి, సార్ ఇది చేసా, తప్పు చేసా, జరిగిపోయిందని చెప్పేసి ప్రభుత్వానికి లొంగిపోయినావా బతుకుతాం. లేదు అంటే అందరితో పాటు మనం కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోవడం మాత్రం పక్కా. ఇంకొక విషయం ఏంటంటే, మనోళ్ళు ఆడుదాం ఆంధ్రాలో చేసినటువంటి ఒక పెద్ద మతలబ్ ఏం తెలుసా? సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఏం సీన్ అది? ఇది కిటికీ కానీ ఇది కిటికీ లాంటిది కానీ కిటికీ కాదు, ఇది మంచం లాంటిది కానీ మంచం కాదు, ఇది తలుపు లాంటిది కానీ తలుపు కాదు అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది. అదే మాదిరిగా మనం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది బ్యాటు కానీ బ్యాట్ లాంటిదే, ఇది వికెట్లు లాంటివి, ఇవి గ్లౌజులు కాదు గ్లౌజులు లాంటివి అని చెప్పేసి మనం ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లాంటిది కాదు, పోలీసు లాంటి వాళ్ళు కాదు, జైలు లాంటి వాళ్ళు కాదు, కోర్టు లాంటి వాళ్ళు కాదు. కాకపోతే ప్రభుత్వం అందరికీ ఒక్కటే, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నా ఉచిత సలహా. మరి పాటిస్తే మనోడి ఇష్టం, లేకపోతే మనోడి కర్మ, అంతే. థ్యాంక్ యూ.